బాగా పండిన బనానా ఉంటే పడేయకుండా జుట్టుకి ఇలా అప్లై చేసుకోండి. మీ జుట్టు ఫాస్ట్‌గా చాలా సిల్కీగా పెరుగుతుంది. చాలా ఒత్తుగా కూడా అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. బాగా పండిన బనానాని మిక్సీ జార్‌లో వేసుకోండి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి ఎంతైతే అంత వేసుకోండి. నా హెయిర్‌కి 2 పడతాయి కాబట్టి 2 బనానా వేసుకున్నాను. తర్వాత గంజి వేసుకోండి. అన్నం వార్చిన గంజి కొంచెం వేసుకొని 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోండి మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసేది. నేనైతే హోమ్‌మేడ్ ఆయిల్ వేసుకున్నాను. అది లింక్ కావాలంటే కింద ఇస్తాను చెక్ చేయండి. సూపర్‌గా వర్క్ అవుతుంది. తర్వాత హెయిర్‌ని చిక్కులు లేకుండా మంచిగా కోంబ్ చేసుకోండి. ఏ ప్యాక్ వేసుకున్నా ఆయిల్ పెట్టుకున్నా సరే ఇలా ఫస్ట్ చిక్కులు లేకుండా కోంబ్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా తక్కువగా ఊడిపోతుంది. మంచిగా దీన్ని అప్లై చేసుకొని స్కాల్ఫ్‌కి బాగా పెట్టుకొని ఒక 30 మినిట్స్ తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేయండి. ఫస్ట్ యూజ్‌లోనే నా హెయిర్ చూపిస్తాను చూడండి. ఎంత సిల్కీగా, స్మూత్‌గా ఉంటుందో మీరే ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.